పాలపుంత నుండి బ్రేకింగ్ న్యూస్. అందులో అత్యంత పురాతనమైన స్ట్రక్చర్స్ ని కనిపెట్టారు. ఎగ్జాక్ట్ గా వీటిని కనిపెట్టింది పాలపుంత లోపల కాదు, దాని చుట్టూ. అవి కొత్తగా ఏం పుట్టుకురాలేదు, కోట్ల సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాయి. బట్ మనమే కనిపెట్టలేకపోయాం. విశ్వం లోతుల్లోకి చూడగలిగే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా ఈ స్ట్రక్చర్స్ ని ఇప్పటి వరకు ఎందుకు కనిపెట్టలేకపోయాం? ఎందుకంటే అవి పాలపుంత భాగాలకి కనెక్ట్ అయ్యి దాక్కుని ఉన్నాయి. అయితే ఈ స్ట్రక్చర్స్ కి పాలపుంతకి తేడాని ఎలా గుర్తించారు? వీటిలో స్టార్స్ ఉన్నాయి, అవి కూడా ఒక పూలదండకి గుచ్చిన పువ్వుల్లాగా లింక్ అయి ఉన్నాయి. వీటిని స్టెల్లార్ స్ట్రీమ్స్ అంటారు. అయితే ఈ స్టార్స్ అన్ని పాలపుంతవి కాదు, వేరే గ్యాలక్సీవి. అది కూడా బిలియన్ల సంవత్సరాల పురాతనమైన గ్యాలక్సీవి అయ్యుండొచ్చు. ఎంత పురాతనమైనవో తెలిస్తే మీ మతి పోతుంది. విశ్వంలోనే అతి పురాతనమైనవి కూడా అయ్యుండొచ్చు. అంటే 12 నుండి 13 బిలియన్ సంవత్సరాల ఏజ్ కలిగినవి. ఇంకా అంతకంటే ఎక్కువ ఏజ్వి కూడా అయ్యుండొచ్చు. అయితే వీటిని ఎందుకు స్టడీ చేయాలి? వీటిని చూసి పాలపుంత లోపల ఉండే స్టెల్లార్ స్ట్రీమ్స్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? బేసిక్ గా చెప్పాలంటే 12 నుండి 13 బిలియన్ సంవత్సరాల క్రితం పాలపుంత పుట్టింది. ఇవి గ్యాలక్సీ చుట్టూ ఒక రింగ్ ఆకారంలో తిరుగుతాయి. వీటిలో ఏముంటాయి? స్టార్స్ ఉంటాయి అని ఆల్రెడీ చెప్పా కదా. సో 12 బిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని డ్వార్ఫ్ గ్యాలక్సీస్, అంటే చిన్న గ్యాలక్సీస్ గుద్దుకొని కలిసిపోవడం వల్ల పాలపుంత పుట్టింది. ఈ సమయంలో కొన్ని స్టార్స్ పాలపుంత బయటి భాగంలో వదిలివేయబడ్డాయి. ఒక గ్రహం ఎలా అయితే స్టార్ చుట్టూ తిరుగుతుందో, ఈ స్టార్స్ అన్ని ఒక రింగ్ లా పాలపుంత చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఇదొక థియరీ అయితే, ఇంకో థియరీ ప్రకారం పాలపుంత తనకంటే చిన్న గ్యాలక్సీస్ ని మింగేసి ఆ స్టార్స్ ని తన చుట్టూ రింగ్ లా సెట్ చేసుకుంది. ఇప్పటి వరకు డజన్ల కొద్ది స్టెల్లార్ స్ట్రీమ్స్ ని కనిపెట్టాం. అయితే అతి పురాతనమైనవి లాస్ట్ ఇయరే బయటపడ్డాయి. మన పాలపుంతే కాదు, విశ్వంలోని ఇతర గ్యాలక్సీస్ కి కూడా స్టెల్లార్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ NGC 5387 కి ఉన్న స్టెల్లార్ స్ట్రీమ్స్ ని చూడండి. అయితే ఒక గ్యాలక్సీ సైజ్ పెరిగే కొద్దీ దాని దగ్గరికి వచ్చిన చిన్న చిన్న వస్తువుల్ని లాగేసి స్టెల్లార్ స్ట్రీమ్స్ గా మార్చేసుకుంటుంది. అంటే గ్యాలక్సీ సైజ్ ని బట్టి ప్లస్ దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి స్టెల్లార్ స్ట్రీమ్స్ ఉంటాయి. బట్ పాలపుంత చుట్టూ మనం ఇప్పటి వరకు కనుక్కున్న స్టెల్లార్ స్ట్రీమ్స్ అన్ని రీసెంట్ గా ఏర్పడినవే. అంటే 100-1000 సంవత్సరాల క్రితం అని అర్థం కాదు, కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం పుట్టినవి. ఇప్పుడే గాయా స్పేస్ టెలిస్కోప్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. దీని పని స్టార్స్ ని గుర్తించడం, వాటి కదలికలు, ఏజ్, పొజిషన్స్ ని బట్టి ఒక మ్యాప్ తయారు చేసింది. కానీ ఈ టాపిక్ లో మ్యాప్ ఇంపార్టెంట్ కాదు. ఒక స్టార్ వెనకాల ఇంకో స్టార్ ని లింక్ చేసుకుంటూ వెళ్లిన గాయా 2 స్ట్రక్చర్స్ ని గుర్తించింది. వీటిని ఎప్పుడూ చూడలేదు. ప్లస్ ఇవి చాలా పురాతనమైనవి. హిందూ మైథాలజీ ప్రకారం వాటికి శక్తి మరియు శివ అని పేర్లు పెట్టారు. మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఖ్యాతి మల్హన్ అండ్ హాన్స్ వాల్టర్ రిక్స్ శక్తి అండ్ శివాని కనిపెట్టారు. ఇవి పాలపుంతలో 12 నుండి 13 బిలియన్ సంవత్సరాల క్రితం కలిశాయి. సో ఫస్ట్ పాలపుంత పుట్టినప్పుడు ఫామ్ అయిన స్ట్రక్చర్స్, లేకపోతే మన గెలాక్సీ పుట్టడానికి కావలసిన ఫౌండేషన్ పీసెస్ అన్నా అయి ఉండాలి. ప్లస్ ఇవి చాలా భారీగా ఉన్నాయి. ఎంత వెయిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అక్షరాల మన సూర్యుడి కంటే 10 మిలియన్ రేట్లు వెయిట్ ఉంటాయి. ఇంకా వాటిలో మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. అయితే శక్తి అండ్ శివాలో ఉన్న స్టార్స్ లో సేమ్ కెమికల్ మిశ్రమాలు ఉన్నాయి. సేమ్ ఏజ్ ప్లస్ మిల్కీవే చుట్టూ సేమ్ ఆర్బిట్ లో తిరుగుతున్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. శక్తి అండ్ శివాలో ఉన్న స్టార్స్ సేమ్ స్ట్రక్చర్ నుండి వచ్చాయని మనకి అర్థమవుతుంది. అంటే విశ్వం పుట్టిన 1 నుండి 2 బిలియన్ సంవత్సరాల తర్వాత మన పాలపుంత కొన్ని డజన్ల సార్లు ఇతర భారీ గ్యాలక్సీస్ తో గుద్దుకొని ఉండొచ్చు. ఈ కొలిజన్స్ లో భారీ విస్ఫోటనాలు జరిగి కొత్త స్టార్స్ పుట్టుకకు దారి చూపించాయి. ఈ స్టార్స్ నే ఇప్పుడు మనం శక్తి మరియు శివాలో చూస్తున్నాం. అయితే ఇది మాత్రమే పాలపుంత పుట్టుక గురించి మనం కనిపెట్టిన మొదటి విషయం కాదు. లాస్ట్ 10 సంవత్సరాల్లో పాలపుంత పుట్టిన వెంటనే వేరే గ్యాలక్సీస్ తో భారీ కొలిజన్స్ జరిగాయి అని తెలిసింది. ఉదాహరణకు పాలపుంతని గుద్దిన డ్వార్ఫ్ గ్యాలక్సీ అయిన గాయా సాసేజ్ యొక్క మిగిలిపోయిన స్ట్రక్చర్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది జరిగి 9 నుండి 11 బిలియన్ సంవత్సరాలైంది. కానీ శక్తి అండ్ శివ గాయా సాసేజ్ కొలిజన్ కంటే కనీసం 2 నుండి 3 బిలియన్ సంవత్సరాల క్రితమే పుట్టాయి. అంటే పాలపుంత పుట్టిన ఎర్లీ స్టేజెస్ లో. అయితే పాలపుంతకు దగ్గరగా ఉన్న గాయా సాసేజ్ మరియు ఇతర కొలిజన్స్ తో కంపేర్ చేస్తే శక్తి అండ్ శివ స్ట్రక్చర్స్ యొక్క షేప్స్ ఎందుకంత వింతగా మరియు దూరంగా ఉన్నాయి? ఇందులో కూడా శక్తిలో ఉన్న స్టార్స్ పాలపుంత సెంటర్ నుండి చాలా దూరంగా ఉన్నాయి. అయితే శివాలో ఉన్న స్టార్స్ మాత్రం శక్తి స్టార్స్ కంటే దగ్గరగా ఉన్నాయి. ప్లస్ పాలపుంత చుట్టూ రౌండ్ ఆర్బిట్ లో తిరుగుతున్నాయి. సో వీటి ఫార్మేషన్ హిస్టరీ వేరుగా ఉంటుంది. అంటే శక్తి ఒక చర్య ద్వారా ఏర్పడుండొచ్చు, శివ వేరే చర్య ద్వారా ఏర్పడుండొచ్చు. కానీ ఈ రెండిట్లో మాత్రం పాలపుంతలోనే అతి పురాతనమైన స్టార్స్ ఉన్నాయి. అంటే దాదాపు 12 బిలియన్ సంవత్సరాల పురాతనమైనవి. ఈ స్టార్స్ తో పోలిస్తే విశ్వంలో మనం కనిపెట్టిన అతి ఓల్డెస్ట్ స్టార్ పేరు మెతుస్లా.
లా. ఇది ఏకంగా 14 బిలియన్ సంవత్సరాల పురాతనమైంది. ఇలాంటి స్టార్స్ లో ఎన్ని రహస్యాలు దాగున్నాయో. అలానే శక్తి అండ్ శివ స్ట్రక్చర్ లో ఉన్న స్టార్స్ లో కూడా కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అదే వాటిలో మెటల్స్ లేకపోవడం. ఇక్కడ మెటల్స్ అంటే హైడ్రోజన్, హీలియం తర్వాత వచ్చే అన్ని కెమికల్స్. విశ్వం పుట్టిన తర్వాత మొదటిగా పుట్టిన కెమికల్స్ హైడ్రోజన్ మరియు హీలియం. ఇవన్నీ కలిసి పీరియాడిక్ టేబుల్లో మిగతా ఎలిమెంట్స్ ని పుట్టించాయి. విశ్వం పుట్టిన మొదటి స్టేజెస్ లో మిగతా ఎలిమెంట్స్ లేవు కాబట్టి అప్పుడు పుట్టిన ప్రతి స్టార్ లో హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే ఉంటాయి. ఇలాంటి మెటల్ పూర్ స్టార్స్ ని పాపులేషన్ 2 స్టార్స్ అంటారు. మన సూర్యుడు వచ్చేసరికి పాపులేషన్ 1 స్టార్, అంటే దాంట్లో హైడ్రోజన్, హీలియం తో పాటు మిగతా కెమికల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లాసిఫికేషన్ రివర్స్ లో ఉంది. అంటే విశ్వంలో పుట్టిన మొదటి స్టార్స్ అంటే మెతుస్లా లాంటివి పాపులేషన్, శివ అండ్ శక్తిలో ఉన్న స్టార్స్ ని పాపులేషన్ 2 అంటారు. ఇక సూర్యుడి లాంటి రీసెంట్ గా అంటే 5 బిలియన్ సంవత్సరాల పురాతనమైన వాటిని పాపులేషన్ 1 అంటారు. సో బ్యాక్వర్డ్స్ లో అని గుర్తు పెట్టుకోవాలి. ఇక శక్తి అండ్ శివాలో ఉన్న స్టార్స్ విషయానికి వస్తే మన పాలపుంత కరెక్ట్ షేప్ లోకి వచ్చే ముందే అవి పుట్టి ఉండొచ్చు. సో అవి పాలపుంత ప్లేస్ లో కాకుండా వంకరగా ఆర్బిట్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. పాలపుంత అంటే ఏదో వింత వస్తువు నుండి పుట్టింది అనుకోకండి. ఒక పెద్ద గ్యాస్ మేఘం ప్లస్ గ్యాస్ స్ట్రీమ్స్ గుద్దుకోవడం వల్ల పాలపుంత పుట్టింది. ఈ గ్యాస్ పాలపుంతలో సమానంగా ఉండదు, అంటే ఒక చోట ఎక్కువ ఇంకో చోట తక్కువ ఉంటుంది. ఇలా తక్కువ గ్యాస్ నుండి పుట్టిన స్టార్స్ పాలపుంత సెంటర్ చుట్టూ ఎలా పడితే అలా తిరిగాయి. ఈ కంప్యూటర్ సిమ్యులేషన్ చూడండి, మిల్కీవే 8 బిలియన్ సంవత్సరాల క్రితం ఎంత గందరగోళంగా ఉందో చూపిస్తుంది. ఇలాంటి గందరగోళం నుండే మన సూర్యుడు పుట్టాడు. ఒక్క మన సూర్యుడే కాదు, ఇంకా చాలా మంది పుట్టారు. సడన్ గా ఇలా స్టార్స్ పుట్టించే టైం పీరియడ్ ని స్టార్ ఫార్మింగ్ ఫేజ్ అంటారు. ఒక గ్యాలక్సీని బయట నుండి ఏదైనా డిస్టర్బ్ చేసినప్పుడు స్టార్ ఫార్మింగ్ ఫేజ్ లోకి వెళ్తుంది. ఇది కొన్ని బిలియన్ల సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అయితే శక్తి అండ్ శివ ఏ స్ట్రక్చర్స్ నుండి వచ్చాయో మనం కరెక్ట్ గా చెప్పలేం. ఇవి బయట నుండి పాలపుంత గ్యాలక్సీ గ్రావిటీలో చిక్కుకున్న దుమ్ము మేఘాలా, లేకపోతే వేరే గ్యాలక్సీ నుండి డైరెక్ట్ గా కాజేసిన స్టెల్లార్ స్ట్రీమ్సా? అయితే వీటిని చూసినప్పుడు పాలపుంతలో పుట్టిన రెగ్యులర్ స్టార్సే అనుకున్నారు. కానీ గాయా డేటాని పరిశీలిస్తున్న సైంటిస్టులు స్టార్స్ యొక్క కెమికల్ కాంపోజిషన్, మోషన్, పొజిషన్ ని అర్థం చేసుకుని అవన్నీ సింగిల్ స్ట్రక్చర్ లో పార్టే అని అర్థం చేసుకున్నారు. ఈ ఫోటో చూడండి, పాలపుంత చుట్టూ శక్తి అండ్ శివ లాంటి అనేక స్ట్రక్చర్స్ ఉండటాన్ని మీరు చూడొచ్చు. వీటిల్లో కొన్ని గాయా టెలిస్కోప్ కనిపెట్టింది. 2014 నుండి సర్వీస్ లో ఉన్న గాయా మన పాలపుంత ఎలా పుట్టిందో ఒక క్లారిటీ ఇచ్చింది. మన భూమి కూడా పాలపుంతలోనే ఉంది కాబట్టి దాని మీద నుండి పాలపుంత మొత్తాన్ని డైరెక్ట్ గా చూడలేము. సో దాంట్లోని ఇతర పార్ట్స్ ని గాయా కనిపెట్టి ఒక పజిల్లా ఒక్కో స్టార్ ని అతికించి మిల్కీవే రూపాన్ని చూపించింది. ఇవే కాదు, ఈ పార్ట్స్ కు టైం లైన్ ని కూడా కనిపెట్టి పాలపుంతలో ఒక్కో ఏరియాకి ఏజ్ ఎంత ఉందో ఒక అంచనాకి వచ్చేలా చేసింది. ఇలాంటి ఇండివిడ్యువల్ స్ట్రక్చర్స్ ని సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ నుండి పాలపుంత లాగేసిన స్ట్రక్చర్ ఏకంగా పాలపుంత క్లస్టర్స్ లో ఇమిడిపోయిన మెస్సియర్ 54 అనే స్ట్రక్చర్ కూడా పాలపుంత సాజిటేరియస్ నుండి కాజేసింది. ఇలా చూస్తే మన పాలపుంత ఒక పెద్ద దొంగలా కనిపిస్తుంది కదూ. ఏదేమైనా శక్తి అండ్ శివాని కనిపెట్టడం ఒక పెద్ద సైంటిఫిక్ అచీవ్మెంట్. ఇలాంటి స్ట్రక్చర్స్ ని చూస్తే విశ్వంలో మనం కనిపెట్టాల్సింది ఇంకెంత ఉందో అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.